ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. సర్వ సృష్టి కారణభూతుడవు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కాపుదల దయచేశారు తండ్రి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటి నిండా సేద తీరేలాగున కృప దయచేశారు. అవునయ్యా, ఈ ఉదయకాలంలో మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే నాయనా అది మీ కృప తండ్రి. అయా, మరొక రోజులోకి మాకు ప్రవేశాన్ని దయచేశారు. అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే అని కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం ద్వారా అయా కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా అసమాధానంతో ఎంతో మంది బిడ్డలు ఈ రోజున జీవిస్తున్నారు. ఉదయము ప్రారంభమైనటువంటి వారి హృదయంలోని కలవరము తండ్రి రాత్రి పడుకునేంత వరకు అలాగే ఉంటుంది ప్రభువా. ధనమున్నా, ఆస్తులున్నా, అయా మంచి ఉద్యోగం ఉన్నా, మంచి అధికారం ఉన్నా సమాధానం లేక ఎంతో మంది బాధపడుతున్నారు. మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి, మీ సరిహద్దుల్లో నేను సమాధానాన్ని కలగజేస్తానంటున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. అసమాధానంతో ఎవరైతే జీవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈరోజు సమాధానము నింపబోతున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి. అయా తండ్రి, చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. ప్రతి పనిని కూడా అయా నూరింతలుగా ఫలింపజేయండి నాయన. అయా, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు మా పనులలో ఉన్నప్పటికీ వాటిని ఎదిరించగలిగిన బలమును దయచేయండి. అయా, మంచి వివేచన శక్తిని అనుగ్రహించండి. అయా, మేమందరము కూడా అభివృద్ధి చెందులాగున మీ హస్తమును మాకు తోడయించండి ప్రభువా. ఆగిపోయి ఉన్న పనులను బట్టి ఎవరు చింతించకుండా అయా వారు ఆ పనులు ప్రారంభించుటకు సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటిని మీ స్వాధీనపరచుకోనండి. అక్కడున్న డాక్టర్స్ని మీ స్వాధీనపరచుకోనండి. వారికి అనుకూలంగా పరిస్థితులను మార్చండి నాయన ప్రభువా. అదేవిధంగా ప్రయాణాలను దీవించండి. వెళుతున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. ఏ బిడ్డకు ఏ అపాయము, ఏ ప్రమాదము జరగకుండా అయా క్షేమాన్ని దయచేయండి. ఏ విధంగా అయితే వారు సురక్షితముగా బయటికి వెళ్ళారో అదే విధముగా క్షేమముగా మరలా గృహాలకు చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరికి ఏ లోటు లేకుండా కృప దయచేయండి. అప్పులు లేకుండా ఆర్థికంగా బలపరచండి. అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన ప్రాముఖ్యంగా ఈ రోజును మీరు మాకు అనుగ్రహించారు. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. మా పరిశుద్ధత విషయంలో మేము జాగరూకులమై పాపములో ఎటువంటి విధంగానూ పాలిభాగస్తులు కాకుండా, ఎటువంటి పరిస్థితుల్లో మీ నామానికి అవమానకరంగా జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే జీవితాన్ని మాకు దయచేయమని, అటువంటి వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. వారు అనుకున్న ఆ జాబ్లో వారు సెలెక్ట్ అవ్వడానికి, వారు అనుకున్న ఆ సీట్ వారు పొందుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు వారి దగ్గరికి రాకుండా, ఏ అపవాది వారి దగ్గరికి రాకుండా మీ కంచెలో వారందరి గృహాలను భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో లేకుండా అయా ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి. అదే విధముగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని ఏ నిమిషాన్ని వ్యర్థం చేయకుండా
మేము జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, ఈ రోజున ఈ లోకములో ఉంటున్న మేము ఏ యొక్క ఆకర్షణలకు లోబడకుండా మాకు సహాయము దయచేయండి ప్రభువా. మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు మరొక సంవత్సరంలోకి ప్రవేశించి జరుపుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేమును మీ యొక్క రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్థులమై ఉండేలాగున, కొందరికైనా మీ మాటలు ప్రకటించేలాగున మాకును సహాయము దయచేయమని, మాదిరికరమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.